అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ యమునాస్. వెల్కమ్ టు యమునాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నాటుకోడి చికెన్ కర్రీ. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాక అందులో తరిగిన ఆనియన్స్ వేసుకుందాం. అందులో మళ్ళీ తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటోస్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీకు సరిపడే స్పైసీనెస్ కోసం మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అందులో ఇంకా పసుపు అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. దీన్ని బాగా ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 10 to 20 మినిట్స్ మ్యాగ్నటైజ్ చేసి పెడితే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, బాగా దీన్ని కలుపుకొని ఒక లిడ్ కవర్ చేసి దీన్ని ఉంచేద్దాం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్. ఆ తర్వాత మ్యాగ్నటైజ్ చేసిన తర్వాత తీసి అందులో కొంచెం వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టుకుందాం చికెన్ని. స్టవ్ మీద పెట్టుకొని ఒక మూత పెట్టేసుకుందాం. చూసారా, చికెన్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి దీన్ని కలుపుకుందాం. ఇందులో సరిపడా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే అది బాగా ఉడకదండి చికెన్. సో అందుకే కొంచెం ఈ ఉడకడానికి వచ్చాక వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇగో చూసారు కదా, పైకి ఆయిల్ తేలుతుంది, అంటే కర్రీ అయిపోయినట్టే.